హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెడ్నెస్డే సీజన్ 2 ఈస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు భయ్యా. మనకైతే సీజన్ 2 అయితే రిలీజ్ అయిపోయింది ఇవాళనే. మరి చూసాక ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా, మరి సీజన్ 1 కంటే సీజన్ 2 చాలా బాగుందా అనేది డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, లెట్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే మనకు సీజన్ 1 కంటే సీజన్ 2లో కొంచెం స్టోరీ అనేది కొత్తగా అయితే యాడ్ చేశారు. ఆ స్టోరీ లైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అది మీకైతే చెప్తే నాకైతే స్పాయిలర్ అయితే అయిపోతుంది కాబట్టి నాకు అనిపించింది అయితే చెప్తాను భయ్య. మనం వెడ్నెస్డే సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ స్కూల్‌కి అయితే జాయిన్ అయితే అవుతుంది. కానీ అక్కడ ఒక ప్రాబ్లమ్ అయితే వస్తది భయ్య. ఆ ప్రాబ్లమ్‌ని మనం వెడ్నెస్డే సాల్వ్ చేసిందా లేదా, మన వెడ్నెస్డేకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటిదనేది వెబ్ సిరీస్ యొక్క ప్లాట్ అన్నమాట. నేను చాలా సింపుల్‌గా అయితే చెప్పేసాను. ఇది ఆల్రెడీ మనకైతే సీజన్ 1 లెక్కనే ఉంటుందన్నమాట. కానీ స్టోరీ అనేది కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. మరి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏంది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మనకు వెడ్నెస్డే వరల్డ్‌ని ఏం తక్కువ చేయకుండా చాలా మంచిగా అయితే చూపెట్టారన్నమాట. సీజన్ 1లో ఎలా చూపెట్టారో కానీ సీజన్ 2లో ఇంకా కొంచెం ఎక్కువ అయితే చూపెట్టారన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ కాబట్టి చాలా మంచి సీన్స్ అయితే రాసుకున్నారన్నమాట. ఎక్కడో మనకైతే బోర్ కొట్టేయకుండా చాలా మంచిగా అయితే అనిపించినాయి. అండ్ కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ అయితే చాలా బాగా అనిపించింది భయ్యా. అలాగే మనకు లాస్ట్ ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. ఆ ట్విస్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఈ సీజన్‌లో మనకు ప్రతి ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే రాసుకున్నారనమాట. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందిరా, నెక్స్ట్ ఏం జరుగుతుందని ఒక మంచి థ్రిల్లింగ్ సీన్స్ అయితే రాసుకున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. అలాగే సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగా అనిపించింది భయ్యా. అండ్ పోర్షన్ క్వాలిటీస్ అయితే చాలా బాగా కట్స్ పెట్టారు. మన సీజన్ 1 కంటే సీజన్ 2లో ఇంకా కొంచెం మంచిగా అయితే అనిపించింది భయ్యా నాకు. అలాగే యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ కూడా చాలా మంచిగా అయితే యాక్టింగ్ చేశారనిపించింది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. ఈ సీరీస్‌లో మనకైతే లాస్ట్ ఎపిసోడ్ చాలా మంచిగా ఇంట్రెస్టింగ్‌గా డ్రామాగా అయితే తీసుకెళ్తారనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అసలైంది మనకైతే లాస్ట్ ఎపిసోడ్ నుంచి మాకు స్టోరీ అయితే రివీల్ అవుతుంది. అలాగే చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. అలాగే రిమైనింగ్ ఎపిసోడ్ గురించి అయితే నేనైతే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నా భయ్యా. ఇది భయ్యా నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. నాకు నచ్చింది ఏంటిదంటే వీళ్ళు చేసింది పెద్ద మిస్టేక్ ఏంటిదంటే జస్ట్ 4 ఎపిసోడ్స్ మాత్రమే మనకైతే రిలీజ్ చేశారనమాట. నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకో ఏమో తెలీదు భయ్యా. మరి మిగతా ఎపిసోడ్స్ ఏమో సెప్టెంబర్ వరకైతే మనమైతే వెయిట్ చేయాలి. ఎందుకలా రిలీజ్ చేశారో నాకైతే అస్సలు నచ్చలేదు భయ్యా. అలాగే మనకు ఉన్న 4 ఎపిసోడ్స్ అయితే చాలా స్లో నరేషన్ అయితే వెళ్తూ ఉంటదనమాట. అస్సలు నచ్చలేదు భయ్యా. అలాగే మాకైతే ఈ సీరీస్‌లో కొన్ని అనవసరమైన సీన్స్ అయితే పెట్టారు. అసలు ఎందుకు పెట్టారో తెలీదు. అసలు పెట్టకపోతే బాగుండనేది నాకైతే అనిపించింది. ఈ సీరీస్‌లో మాకైతే ప్రిన్సిపల్ అయితే చేంజ్ అయ్యి కొత్త ప్రిన్సిపల్ గాడైతే వస్తాడనమాట. ఆ ప్రిన్సిపల్ క్యారెక్టర్ అయితే నాకైతే అస్సలు నచ్చలేదనమాట. మరి మీరు చూడాలి, మీకైనా నచ్చుతుందో లేదో చూడండి. నాకైతే అస్సలు నచ్చలేదనమాట ప్రిన్సిపల్ క్యారెక్టర్ అయితే. అలాగే మనకి సీరీస్‌లో కొత్త క్యారెక్టర్స్ అయితే తీసుకొచ్చారు. ఒక్కడు కూడా సరైన ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే ఇవ్వలేదనిపించింది నాకు. మరి ఎందుకు అలా చేశారో నాకైతే తెలీదు. నేనేదో కొత్తగా ఉంటుందేమో అనుకున్నా కొత్త క్యారెక్టర్స్‌ని. అంత ఇంపార్టెంట్‌గా అయితే ఇవ్వలేదనిపించింది కొత్త క్యారెక్టర్స్ అయితే. ఇంకా ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా వెడ్నెస్డే సీజన్ 2 సీరీస్ అంటే నాకైతే నచ్చింది బా అనిపించింది. అండ్ రిమైనింగ్ ఎపిసోడ్స్ గురించి కూడా నేనైతే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నా సెప్టెంబర్ వరకైతే వెయిట్ చేయాలి. అప్పటి వరకైతే ఈ సీరీస్‌ని అయితే మనం మర్చిపోతాం. అలాంటి మైండ్ అన్నమాట మనది. మరి చూడాలి మరి రిమైనింగ్ ఎపిసోడ్స్ అయితే ఎలా ఉంటాయో. ఈ సీరీస్‌లో మనకైతే 4 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మనకైతే 1 అవర్ దాకా అయితే ఉంటుంది రన్ టైమ్ అనేది. ఒకవేళ మీకు సీజన్ 1 చూస్తే మట్టుకైతే సీజన్ 2 నైతే చూసేయండి భయ్యా. మీకు కూడా నచ్చుతుంది సీజన్ 2 అయితే. మరి ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా నచ్చలేదా? అలాగే సీజన్ 2 చూసారా లేదా? కిందైతే కామెంట్ చేయడానికి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై డార్లింగ్స్.